మంగ చేత ఈ కార్యక్రమం జరిపించి చనిపోయిన నా బిడ్డకి ఆత్మశాంతి లేకుండా చేస్తారా? కుదరదు. బతుకుండగా అది ఏ రోజు మనశ్శాంతిగా లేదు. కనీసం ఎప్పుడైనా దాని ఆత్మకి శాంతి కలగాలి. అందుకే నా బిడ్డకి తల కొరువు పెట్టిన అమ్మాయితోనే ఈ పిండ ప్రదానం చేయిస్తాను. వీల్లేదు. చనిపోయిన రాజేశ్వరీదేవి మీకు కూతురైతే అదే రాజేశ్వరి కూతుర్ని నేను. మీకంటే పంతం పట్టుదల నాకు ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, మా మమ్మీకి కూతురుగా ఈ ఇంటికి వారసురాలుగా నేనే పిండ ప్రదానం చేస్తాను. అలా కాదని మన ఇంట్లో పని మంచి వాల్యూ చెయ్యని ఆ బేవర్స్ దాంతో ఈ కార్యక్రమం జరిపిస్తే అప్పుడు నిజంగానే మా మమ్మీ ఆత్మ క్షోభిస్తుంది. సో నేనుండగా అలా జరగనివ్వను. జరిగేలా నేను చేస్తాను. అమ్మమ్మా, నీ కమ్మమ్మని అవటానికి ముందే నా కూతురికి నేను అమ్మనే. అందుకే అప్పటికి ఇప్పటికీ నా బిడ్డ సంతోషాన్ని నేను కోరుకుంటాను. దాని సంతోషానికి అడ్డుపడే వాళ్ళని అస్సలు భరించను. అక్క, అన్నీ తెలుసు నువ్వే ఇలా ఆవేశపడితే ఎలా చెప్పు? కాస్త ప్రశాంతంగా ఆలోచించు. అంటే ఆ అమ్మాయి అందుబాటులో ఉందని తప్పని పరిస్థితిలో తలకొరువు పెట్టించాం సరే, కానీ నిజానికి ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి పేరేంటో, ఊరేంటో, అసలు ఎక్కడుంటుందో ఇవేం మనకు తెలియదు కదక్కా. ఇప్పుడు ఊరు పేరు లేని అమ్మాయిని ఎక్కడని వెతుకుతాం చెప్పు? పోనీ వెతకడానికే ఆ అమ్మాయి ఫోటో ఏదైనా ఉందా అంటే అది కూడా లేదు. మరిప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చి రేపు కార్యక్రమాన్ని జరిపిస్తాం చెప్పు? అవును వదినా, ఆ అమ్మాయి దొరకటం చాలా కష్టం. అప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని ఆపటం మంచిది కాదు. నా మాట విని మంగ చేత ఈ కార్యక్రమం జరిపిద్దాం. ఏమంటావు వదినా? 600 సరే ఆ అమ్మాయితోనే ఈ కార్యక్రమం జరిపిస్తాను. అమ్మమ్మ, నీకేమైనా పిచ్చా? చెప్తుంటే అర్థం కాదా? మా మమ్మీకి నేను తప్ప వేరే ఎవరు పిండ ప్రదానం చేయడానికి వీల్లేదు. ఇది ఫిక్స్. అమ్మా, అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. తలకొరివి పెట్టిన వాళ్లే ఈ పిండ ప్రదానం చెయ్యాలి. కాదు కూడదు అని నువ్వే చెయ్యాలని చూస్తే ఆవిడ ఆత్మ శాంతించదు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం అమ్మా. పంతులు గారు, దాంతో మాట్లాడనవసరం. ఇది నా కూతురికి సంబంధించిన విషయం. తల్లిగా నా కూతురికి మంచి జరగాలని నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం నాకే ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, నా కూతురికి ఎవరైతే తలకొరువు పెట్టారో ఆ అమ్మాయి చేతే ఈ కార్యక్రమం జరిపిస్తాను. అదెక్కడున్నా సరే నేను తీసుకొస్తాను. మీరెళ్ళి రేపటి కార్యక్రమం గురించి చూడండి. అలాగేనమ్మా, వస్తాను. చూస్తా, నన్ను కాదని ఈ పిండ ప్రదానం వేరే దాంతో ఎలా చేయిస్తావో నేను చూస్తా. నువ్వు చూడ్డం కాదే, నేనే ఈ కార్యక్రమాన్ని ఎలా జరుగుతుందో నీకు చేసి చూపిస్తాను. బాగా చూడు, సరేనా? లే
లేచింది, మత్తులో నుండి లేచింది, మంది లోకం గంగమ్మ లేచింది. ఎదవ సంతని అట్ట ఊరికే తాగుతూ ఉండే బదులు నువ్వు కూడా ఏదైనా పని చేయొచ్చు కదా మామా. పిచ్చి తల్లి, ఇది కూడా ఒక పనేనమ్మా, పనే. నేను అడిగాను చూడు, నాదే బుద్ధి తక్కువ. ఏంటమ్మా ఇది? ఇప్పుడు మీ అమ్మమ్మ అనుకుంది ఖచ్చితంగా జరిగేలా చేస్తుంది. మరి దాన్ని ఆపటం ఎలాగమ్మా? అవునమ్మా, నాకు అదే టెన్షన్గా ఉంది. నువ్వు మొండివైతే మీ అమ్మమ్మ జగమొండి. నీ మీద పంతంతోనైనా మీ అమ్మకు పెట్టాల్సిన పిండ ప్రదానాన్ని నీతో కాదని ఆ దారిని పోయే దరిద్రంతోనే చేయిస్తుంది. మీరు అనుకున్నది ఎన్నటికీ జరగదాంటీ. మా మమ్మీకి నేనే పిండ ప్రదానం చేస్తాను. ఈ ఆస్తికి అసలైన వారసురాల్ని నేనే అని అందరికీ తెలిసేలా చేస్తాను. అది సరేనమ్మా, నువ్వు అనుకున్నది జరగాలంటే ముందు ఆ అమ్మాయి ఎవరో ఏంటో అనేది మీ అమ్మమ్మకి తెలియకూడదు. అలా తెలియనప్పుడే నువ్వు కోరుకున్నట్టు జరుగుతుంది. తెలిస్తే మీ అమ్మమ్మ అనుకున్నట్టు జరుగుతాయి. అది గుర్తుంచుకోమ్మా. నన్ను మరీ అంత చీప్ గా క్యాలిక్యులేట్ చేయొద్దు అంకుల్. ఈ మంగ ఏం చేసినా పక్కా ప్లానింగ్ తో పర్ఫెక్ట్ గా చేస్తుంది. అండర్స్టాండ్? ఏం అండర్స్టాండింగో ఏమిటో. నువ్వు ఇక్కడేమో కామ్గా కూల్గా ఉన్నావు, అక్కడ మీ అమ్మమ్మేమో తను అనుకున్న అమ్మాయితోనే ఈ కార్యక్రమం జరిపిస్తానని ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉంది. మధ్యలో ఏం జరుగుతుందో ఏంటో అని మేమిద్దరం కన్ఫ్యూజన్లో ఉన్నాం. అవునమ్మా, మా కన్ఫ్యూజన్ పోయేలా నువ్వు ఏం చేస్తున్నావో, ఏం చేయబోతున్నావో కాస్త క్లారిటీగా మాకు చెప్పమ్మా. షూర్ ఆంటీ. మా ముసల్ది వెతికే అమ్మాయి ఎవరో ఏంటో ఎక్కడుంటుందో కూడా తనకి తెలియదు. సో దానికోసం ఎంత వెతికినా అది దొరకదు. అప్పుడు ఫైనల్ గా మా మమ్మీకి పిండ ప్రదానం చేసేది నేనే. ఒకవేళ ఆ అమ్మాయి దొరికితే? గుడ్ క్వశ్చన్. అది ఇంటికొచ్చే దారిలోనే మాయం అవ్వాలి. దాన్ని మీరు మాయం చేయాలి. అదెట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రాకూడదు. దాని చేతుల మీదుగా మమ్మీకి పిండ ప్రదానం జరగకూడదు. అది గనక జరిగితే మళ్ళీ నేను అడుక్కునే దాని ముందు తల వంచాల్సి వస్తుంది. అది నాకిష్టం లేదు. అందుకే మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ ముసల్ది దాన్ని వెతికి పట్టుకునేలోగా మీరు దాన్ని పట్టుకోండి. దాన్ని ఇక్కడికి రాకుండా చేయండి. కుదరకపోతే దాన్ని లేపేయండి. అర్థమైందా? నువ్వు ఇంత ఆవేశంగా చెప్పినప్పుడు కూడా ఎందుకు అర్థం చేసుకోలేవమ్మా? బాగా అర్థమైంది. ఇక చూడు, నేను మీ ఆంటీ అదే పనిలో ఉంటాం. అవునమ్మా, నీ సంతోషాన్ని మేం మాత్రం ఎందుకు కాదంటాం చెప్పు. ఇక నువ్వు ఈ విషయాల్ని మర్చిపో. హాయిగా రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రిపేర్ అయిపో. మిగతావి మేం చూసుకుంటాం. ఏమంటారండి? అంతేగా అంతేగా. అమ్మ రాజేశ్వరి, ఏంటమ్మా నాకీ కర్మ? అసలు నేనేం పాపం చేశానని నాకింత పెద్ద శిక్ష వేసావు తల్లి. నీ కన్న బిడ్డతో నువ్వు సంతోషంగా ఉండడం చూసి నేను సంతోషంగా కళ్ళు మూయాలనుకున్నాను. కానీ కనురెప్పపాటు కాలంలో విధంతా తరుమారు చేసాయి. నిన్ను నాకు దూరం చేసింది తల్లి. కనీసం ఇప్పుడైనా నీ ఆత్మకు శాంతి కలిగేలా చేద్దామంటే మంగ అడ్డుపడుతోంది. తన చేతుల మీదుగానే ఈ పిండ ప్రదానం జరిపిస్తానంటోంది. అదే గనక జరిగితే నీ ఆత్మకు శాంతి కలగదని పంతులు గారు చెప్తున్నారమ్మా. లేదమ్మా, లేదు. మీ అమ్మ ఉండగా అలా జరగనివ్వను. నీకు తలకరువు పెట్టినా ఆ గంగోత్రితోనే నీకు పిండ ప్రదానం కూడా జరిపిస్తాను. నీ ఆత్మ
ఆత్మకు శాంతి కలిగేలా చేస్తానమ్మా, చేస్తాను. అక్క బాధపడకక్క, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందిలే. ఊరుకో అక్క. అవును వదినా, ఎంత బాధపడినా మన రాజేశ్వరి తిరిగి రాదు కదా. అందుకే తన ఆత్మ శాంతించేలా నువ్వు వెంటనే ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకో. మా పని సులువవుతుంది. ఏమన్నావు? అదే అక్క, ఆ అమ్మాయి దొరికితే పిండ ప్రదానం జరిపించడానికి మన పని సులువవుతుంది కదా అని దాని ఉద్దేశం. అవును వదినా. ఇక నుండి నేను అదే పనిలో ఉంటాను. రేపటి కార్యక్రమానికి ఆ అమ్మాయి చేత పిండ ప్రదానం చేయించి నా బిడ్డ ఆత్మకి శాంతి కలిగేలా చేస్తాను. దానికి నేను పిండం పెట్టిస్తాను. ఆ విషయం పాపం మీ అక్కకు తెలీదు. అ, అరే భూషణం, ఇందాక చెప్పడం మర్చిపోయాన్రా. చెప్పక్క. రేపటి కార్యక్రమానికి వచ్చే వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలి. టైం తక్కువగా ఉంది. అందుకే క్యాటరింగ్ కోసమని మన జానకి వదినికి ఫోన్ చేసి అడిగితే ఎవరో సరోజ అంట, ఆవిడ ఫోన్ నంబర్ పంపించింది. ఇదిగోరా, నా సెల్లో నంబర్ ఉంది. ఫోన్ చేసి భోజనాలకు ఏర్పాటు చేయమని చెప్పు. అలాగే అక్క. పెద్దమ్మా, ఫోన్ వస్తున్నది. అమ్మ గంగ, చేతులు తడిగా ఉన్నాయి, కాస్త ఎవరో చూడమ్మా. నేనున్నా కదా అక్క, నేను తీస్తాలే. నువ్వు ఆగు. చేసినది ఎవరో నీకు తెలీదు. నువ్వు తాగి వాగితే అవతల లేవనుకుంటారు చెప్పు. నేనే మాట్లాడతాను. హలో. ఏయ్, ఇంకొక మాట మాట్లాడావంటే నీ సీసాతోనే నేను పొడిచి చంపేస్తాను. ఎవరు, సరోజనా? కాదండి, నేను వాళ్ళ అమ్మాయిని. చెప్పండి సారు. ఏం లేదమ్మా, మా ఇంట్లో పిండ ప్రదాన కార్యక్రమం ఉంది. దానికి సుమారు 200 మంది దాకా వస్తారు. వాళ్ళకి భోజనాలు కావాలి. మీ అమ్మ చేస్తుందో లేదో ఒకసారి కనుక్కో. ఒక్క నిమిషం. పెద్దమ్మా, పిండ ప్రదానానికి భోజనాలంట. 200 మంది దాకా కావాలంట. లైన్లో ఉన్నారు. ఏం చెప్పమంటావు? చేస్తానని చెప్పమ్మా. సరే, అట్టగే సారు, వస్తాం. సరే అయితే రేపు ఉదయం 10 గంటలకల్లా వేప చెట్టు దగ్గరకు వచ్చి నాకు ఫోన్ చేయి. దాని పక్కనే మా ఇల్లు. మీరు వచ్చాక మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. చెప్పమ్మా మీ అమ్మకి. అట్టగే సారు. సారు, వేప సెట్ అంటే పాత శివాలయం దగ్గర ఉండేదే అదే కదా? అవును అదే, మర్చిపోకుండా రండి. అట్టగే సారు. సరేనమ్మా. పెద్దమ్మా, పెద్దమ్మా. ఏంటి గంగా? రేపు పాత శివాలయం దగ్గరున్న వేప సెట్టు దగ్గరికి 10 గంటలకల్లా రమ్మన్నారు. మనిద్దరం కలిసి 9:30 కల్లా అక్కడికి వెళ్ళిపోదాం. లేట్ అయితే బాగుండదు. అట్టాగేలేమ్మా. నేను కూడా వస్తా మీతో పాటు. పని చేయడానికా తాగడానికా? పని చేస్తూ తాగడానికి, తాగుతూ పని చేయడానికి. కర్మ, నువ్వు మారవు. అక్క, ఏమన్నారా? సరోజ కాదు కానీ వాళ్ళ అమ్మాయి మాట్లాడింది. వస్తానని చెప్పింది. ఎవరైతేనే వస్తానన్నారు కదా. అవునక్క. ఇదిగో, రేపు ఆ వంట చేసేవాళ్ళు రాగానే వాళ్ళకేం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకోండి. అలాగే అక్క. ఏమండి, వంట సంగతి చూస్తూనే మీ అక్కను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఆ అమ్మాయి ఎవరో తెలియగానే దాని పని పట్టాలి. నువ్వు సూపర్ బోనా. పద. ఏమండి, మాత్రలు వేసుకోండి. మిమ్మల్ని మళ్ళీ ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదండి. ఇదంతా రాజేశ్వరమ్మ దయ. ఆ తెల్లే కనుక నాకు డబ్బులు సాయం చేయకపోతే నాకు వైద్యం అందేది కాదు, నేనిలా బ్రతికేవాణ్ణి కాదు. ఈ రోజు నేనిలా ప్రాణాలతో ఉన్నానంటే అంతా తల్లిదయే. ఆమె రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను. దుర్గా, ఓసారి పేపర్ తీసుకురామ్మా. అలాగేనండి. ఏమండి, పేపర్ తీసుకోండి.
దుర్గా దుర్గా ఏంటండి ఇంత కంగారుగా పిలిచారు? ఇదిగో చూడు. ఏంటండి ఇది? ఎంతో ఆరోగ్యంగా కనిపించిన రాజేశ్వరి గారు ఉన్నట్టుండి ఇలా అర్ధంతరంగా చనిపోవడం ఏంటి? నాకు అదే అర్థం కావటం లేదు. ఆవిడ నిజంగానే చనిపోయారా లేక చంపబడ్డారో అర్థం కావటం లేదు. తన కూతురు వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని అనిపిస్తోంది. అదే నిజమైతే మరి రాజేశ్వరీదేవి గంగని కలిసిందా లేక ఆ మంగే ఏదో పథకం వేసి ఇదంతా చేసిందా? అదే అనుమానంగా ఉంది. అందుకే అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రేపే ఈ కార్యక్రమానికి వెళ్ళి జగదీశ్వర్ గారిని కలుస్తాను. జగదీశ్వరి గారిని కలుస్తారా? అవును. ఒకవేళ నిజం తెలియకపోతే నిజం తెలిసేలా చేసి ఆ చిత్రాన్ని హత్య చేసినందుకు మంగకు శిక్ష పడేలా చేస్తాను దుర్గా. అసలైన గంగ ఆ ఇంటికి వారసురాలని చెప్తాను. కనీసం ఈ విధంగానైనా చేస్తే రాజేశ్వరీదేవికి ఆత్మ శాంతిస్తుంది. రేపే వెళ్ళి నిజం చెప్తాను. అమ్మా, ఇక్కడ గంగోత్రి అనే అమ్మాయి ఉంటుంది. తెల్లగా అందంగా అచ్చం లక్ష్మీదేవిలా ఉంటుంది. లంగావొడి వేసుకుని ఉంటుంది. తన్నెవరైనా చూసారా? బాబు బాబు, ఇక్కడ గంగోత్రి అనే అమ్మాయి ఉండాలి. మీకేమైనా తెలుసా? అలాంటి పేరున్న వాళ్ళు ఈ ఏరియాలో ఎవరు లేరండి. అడ్రస్ ఏమైనా చెప్తారా? చెప్తాను. తెలీదు బాబు. అయితే కష్టమండి చెప్పడం. నాకు తెలిసి ఆ పేరున్న అమ్మాయి ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడా లేదమ్మా. షిట్! ఏంటంకుల్ నాకు టార్చర్? మా మమ్మీకి తలకూరు పెట్టింది ఈ ఏరియాలో ఉంటుందని ఆ ముసలిది వెతకడం ఏంటి? దానికి మనల్ని కూడా తోడు తీసుకురావడం ఏంటి? నాన్సెన్స్! నాకు చాలా ఇరిటేషన్ గా ఉంది. నువ్వేం ఇరిటేషన్ అవ్వకు తల్లి. కాసేపు వెయిట్ చేయి. మీ అమ్మమ్మ ఎంత వెతికినా ఆ అమ్మాయి దొరకదు. వెతికి వెతికి తానే అలసిపోయి మన దగ్గరకు వస్తుంది. ఆ గంగోత్రి దొరకదు కాబట్టి ఇక నువ్వు మీ మమ్మీకి జమీందారు హోదాలో పిండ ప్రదానం చేయొచ్చు. అంతే. అవునమ్మా, జరగబోయేది అదే. అలా ఫోన్ చేసి చెప్పాము వచ్చామని. ఇప్పుడే చెప్తాను మామ. ఇదేనా మామ?